హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ టమాటా పులుసు చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తాను. ఈ విధంగా చేసుకుంటే కన్నా వేడి అన్నంలోకి కానీ, రాగి సంగటిలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చేసి చెక్క, లవంగాలు, 2 ఇలాచి, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఒక 5-6 చింతపండు పిచ్చలు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పల్లీలు కూడా వేయించి పెట్టుకొని ఈ విధంగా రౌండ్ తిప్పిన తర్వాత ఉప్పు, ధనియాల పౌడరు, నానబెట్టుకున్న చింతపండు, కారం వేసేసి ఈ విధంగా కొన్ని వాటర్ వేసేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసేసి మనం గుత్తొంకాయకు ఏ మసాలా పెట్టుకుంటామో అదే విధంగా మసాలా అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయను 4 ముక్కలుగా ఈ విధంగా గుత్తొంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకొని ఈ విధంగా మసాలా అంతా పెట్టేశాను అన్నమాట. ఈ విధంగా పెట్టేసిన తర్వాత అలాగే మాగిన టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో కోపు సరిపడే ఆయిల్ వేసాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసేసాను. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాతనే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా అల్లం ముక్కలు కూడా అప్పుడప్పుడు ఫ్రెష్ అల్లం కట్ చేసి పెట్టుకుంటే కన్నా మన కర్రీస్లోకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాతనే 2 రెమ్మలు కరివేపాకు అనేది వేసేస్తున్నాను. కరివేపాకు కూడా చిటపటలాడేటట్టు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా వంకాయలు కూడా బాగా వేగనేయాలి. మన దాంతోపాటు పొడి వంకాయలు కూడా కొన్ని ఉంటే కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఆ తర్వాత మసాలా పెట్టిన వంకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసేసి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకొని బాగా మంచిగా పొంగు పట్టి ఉడికేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. వేడి అన్నంలోకి కానీ, రాగి సంగటిలోకి కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట. నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.